హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ రొటీన్ చేస్తున్నాను. లేవగానే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ప్రస్తుతానికైతే మేము ఇప్పుడే లేసాం కాబట్టి ఈ బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో చూస్తూ ఉండండి. ఇక్కడ నేను బెడ్ అంతా సెట్ చేసేస్తున్నాను, ఎందుకంటే డైలీ మార్నింగ్ లేవగానే బెడ్రూమ్ అంతా నీట్గా సెట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఆ మెస్సీ ఉంటే అస్సలు నచ్చదు. ఇల్లు అంతా నీట్గా ఉంటేనే బాగుంటుంది, ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో ఇంకా అదంతా సెట్ చేసి డోర్ ఓపెన్ చేశానో లేదో వర్షం వచ్చి ఆగిపోయింది, జస్ట్ చినుకులు పడుతున్నాయి. వెదర్ అంతా చాలా కూల్గా ఉందన్నమాట. బట్ ఎలా ఉన్నా కానీ జాబ్స్ వెళ్ళే వాళ్ళకి ఎవరి వరకు వాళ్ళు వెళ్తూనే ఉంటారు మార్నింగ్ లేవగానే. సో ఇంకా నేను కొద్దిసేపు పాపతో టైం స్పెండ్ చేస్తున్నాను, ఎందుకంటే మా పాప అస్సలు ఊరుకోదనమాట. లేవగానే కొద్దిసేపు మాట్లాడాలి తనతో. ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్తుంది, మీకు గుడ్ మార్నింగ్ చెప్పు అంటే అని అంటుందన్నమాట. సో ఇలా కొద్దిసేపు పాపతో టైం స్పెండ్ చేసి నేను ఇంకా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంక బ్రష్ కూడా వేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నాను అనమాట. రెగ్యులర్గా బ్రష్ అయిపోయిన తర్వాత ఇంకా స్టిక్కర్ అట్లా పెట్టుకుంటాను. నా లిప్స్ చాలా డ్రై ఉంటాయి అనమాట, లిప్ బామ్ కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకో ఏంటో సమ్మరా వింటరా ఏదైనా కానివ్వండి, కంపల్సరీ ఎందుకో లిప్స్ అంతా డ్రై అయిపోతాయి నాకు. ఏదో ఒకటి అన్నట్టు కాకుండా హిమాలయ అయితే ఎప్పటి నుంచో పెడతాను, కొంచెం న్యాచురల్గా అనిపిస్తాయి ఆ ప్రోడక్ట్స్ నాకు. ఇప్పుడైతే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ గిన్నెలో అవన్నీ కడిగేసేసుకున్నాను. అది రికార్డ్ చేయలేదు, చేసేటప్పుడు పాపతో ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ తాగుతున్నాను, బ్రష్ కూడా వేసుకున్నాను కాబట్టి. చాలా వెదర్ అంతా కూల్గా ఉంది కాబట్టి వేడి వాటర్ తాగుతున్నాను అనమాట. ఇంకా టీ తాగేసేసి ఇక్కడ దోశ వేద్దామనేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చిన అనమాట. చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దోశలోకి టమాటా చట్నీ చేసిన, ఎందుకంటే మా హస్బెండ్కి నాకు పెద్దగా పల్లి చట్నీ ఎందుకో నచ్చదు దోశలోకి. రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది, మార్నింగ్ లేవడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, పాపని చూసుకోవడం. ఆల్మోస్ట్ ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయి నా వర్క్స్ అయ్యేసరికి 1-2 అలా అవుతుంది. మళ్ళీ లంచ్ టైం అవుతుంది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఆ పని ఈ పని చేసేవరకు మళ్ళీ నైట్ కూడా అయిపోతుంది అనమాట. టైం చూస్తుంటే అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకో నేను దోశ బాగా వేస్తా అని నా ఒపీనియన్. బాగానే వేస్తా, ఇడ్లీ నాకు అంతగా నచ్చదు కానీ దోశ చాలా ఇష్టం, అందుకే దోశనే ఎక్కువ ఉంటుంది ఇంట్లో టిఫిన్. పూరి మా హస్బెండ్కి నచ్చదు, ఇడ్లీ మా హస్బెండ్కి నచ్చదు. ఉండేది మేము ఇద్దరమే కాబట్టి ఇంకెక్కువ టైమ్స్ దోశ, ఇంకా ఇడ్లీ అప్పుడప్పుడు చేస్తాం అనమాట. దోశ అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటా. ఎందుకో ఈ మధ్య అస్సలు వ్యూస్ రావట్లేవు, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అస్సలు అంటే అసలు వ్యూస్ రావట్లేవు, సబ్స్క్రైబర్స్ రావట్లేరు, ఏంటో తెలియట్లేదు. బట్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. కొంచెం 1000 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాం. 620 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ప్రజెంట్. 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనేసి. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ కొందరు వేసుకోరు కదా అని ఆలోచిస్తున్నాను. కొందరికి ఆయిల్ ఎందుకో నచ్చదు పెద్దగా దోశలోకి. ఆ ఆయిల్ లేకపోతే గట్టిగా తినాలంటే అస్సలు తినాలనిపించదు అనమాట. మా హస్బెండ్కి వేసి ఇచ్చాను దోశలు, ఆయన తినేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను వేసుకుంటున్నా దోశలు. ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనమాట. ఎంత ఈ వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.